పార్సాది గారు. అధ్యక్ష, ఈరోజు అనావృష్టి పీడిత ప్రాంతం మీద దాని యొక్క కార్యక్రమాల మీద చర్చించుకునేటువంటి పరిస్థితి మరలా వచ్చింది. ప్రతి ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి ఒక్క సమావేశాల్లో కూడా దీని గురించి చర్చించుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్గా జరిగేది మాత్రం చాలా తక్కువగా ఉందని మనం దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అధ్యక్ష, ఈరోజు ఈ అనావృష్టి ప్రాంతం అనే దానికంటే ఈ ప్రాంతమంతా కూడా అధికారుల అవినీతి ప్రాంతం కారణంగానే అనావృష్టి వచ్చింది తప్ప మరేది కాదు అని చెప్పుకోవడంలో నేను ఏమాత్రం కూడా సందేహించడం లేదు. అధ్యక్ష, పథకాలైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా పెట్టాయి, కానీ పథకాలు పెట్టే దాంట్లో ఉండేటువంటి ఆలోచన, దాన్ని ప్రచారం చేసుకునే దాంట్లో ఉండేటువంటి ఆలోచన, దాన్ని ఆచరణ చేసే దాంట్లో మాత్రం ఏ యొక్క ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో పని చేయలేదని చెప్పేసి మాత్రం ఈ వాస్తవాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, కొంతమంది చెప్తున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఈ అనావృష్టికి తెలుగుదేశం కారణమని కాంగ్రెస్, కాంగ్రెస్ కారణమని తెలుగుదేశం అంటున్నారు, కానీ నాకు తెలిసి వీళ్ళెవరూ కాదు, అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉందని మాత్రం నేను భావిస్తున్నాను. అధ్యక్ష, చట్టాలైతే అసెంబ్లీలో చేస్తున్నాం, ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల గురించి మనం పట్టించుకోవడం లేదు. ఆ లొసుగుల ఆధారంగా మాత్రమే అధికారులు మొత్తం అక్కడ అవినీతి చేస్తున్నారు, కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. మొన్ననే మన యొక్క గౌరవ సభలో చెప్పడం జరిగింది, అనంతపురం జిల్లాలో దాదాపు 2,50,00,000 మొక్కలు ఇచ్చినట్లుగా గవర్నమెంట్ రికార్డులో ఉంది. మరి 2,50,00,000 మొక్కల్లో కనీసం 20% బతికి ఉన్నా కూడా ఈరోజు ఆ యొక్క పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. మా ప్రాంతంలో ఎప్పుడైనా సరే ఈ గాలికాలం వచ్చిందంటే కొండలు తగలబడిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మొన్ననే నేను ఒక సమీక్ష చేస్తే, ఎక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొక్కలు పెంచినామని చెప్పేసి రికార్డుల్లో ఉందో, లేదా వాటర్ షెడ్ కమిటీలు ఎక్కడైతే ఫారెస్ట్ పెంచినాము అనేటువంటి రికార్డుల్లో ఉందో ఆ ప్రాంతం మాత్రమే తగలబడతా ఉంది, మిగతా ప్రాంతం అంతా చాలా సుభిక్షంగా ఉంది. అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు మొక్కలు పెట్టినామని రికార్డు చేస్తారు, ఒక నెల తర్వాత అది కాలిపోయిందని చెప్పేసి కూడా రికార్డు చేస్తారు. అక్కడ మొక్కలు పెట్టిండేది లేదు, తీసిండేది లేదు. ఈ రోజుకు కూడా శాటిలైట్ పిక్చర్ చూస్తే, ఎందుకంటే మిగతా విషయాల్లోకి వెళ్తే డిస్ప్యూట్ కావచ్చునేమో, కానీ శాటిలైట్ పిక్చర్స్ ఒకసారి గమనిస్తే మనం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, దాని యొక్క ఫలితం ఎంత ఉంది అనేటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. అధ్యక్ష, దురదృష్టవశాత్తు మా ప్రాంతంలో మేము చదువుకునేటప్పుడు 1.5 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి కాలేజీకి వెళ్ళాలంటే 5 మంది 10 మంది కలిసి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే ఆ ప్రాంతం వరకు కూడా దట్టమైనటువంటి చెట్లు ఉండేటివి. ఈరోజు అక్కడికి కాదు కదా, అనంతపురం జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా నిర్భయంగా వెళ్ళొచ్చు. ఎక్కడ ఫారెస్ట్ అనేటువంటి చోట ఫారెస్ట్ అనేటువంటి మచ్చుకు కూడా కనపడదు. అంతేకాకుండా మన ఒక పెద్దపల్లి అనేటువంటి గ్రామానికి వెళ్ళాను. అధ్యక్ష, మా ప్రాంతంలో జింకలు కనపడ్డాయి. నాకు చాలా ఆశ్చర్యమైంది, నేనేమన్నా ఇక్కడ ఉన్నానా లేకపోతే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నానని. ఆ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమన్నా చాలా బాగా చేసిందేమో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏమన్నా మంచి కార్యక్రమాలు చేపడుతుందా అని అక్కడ ఉండేటువంటి పల్లె ప్రజలను అడిగితే, ఫారెస్ట్ కిందకి ఇది రాదు సార్, అందుకని మాత్రమే ఇది బాగుపడుతోంది, అది అక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. అధ్యక్ష, అక్కడ ఉండేటువంటి గ్రామస్తులందరూ కలిసి మా గ్రామం బాగుండాలి అని గవర్నమెంట్ నుంచి సింగిల్ పైసా కూడా సహాయం లేకుండా ఆ అడవిలో వచ్చిండేటువంటి మొత్తం సంపదనంతా కూడా ఆ పెద్దపల్లి గ్రామం యొక్క సంక్షేమానికి వినియోగించాలనేటువంటి ఒకే ఒక తీర్మానం చేసుకొని 10 సంవత్సరాల లోపల ఈరోజు ఫారెస్ట్ పెంచారు. అక్కడ జింకలు ఉన్నాయి, మొత్తం యొక్క వన్యప్రాణులు కూడా అక్కడ ఉన్నాయి. అదే ఫారెస్ట్ ప్రాంతంగా నిర్ణయించబడి గవర్నమెంట్ లెక్కల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండేటువంటి చోట ఎక్కడ కూడా మచ్చుకు కూడా ఫారెస్ట్ లేదనేటువంటి విషయాన్ని గమనిస్తే, ఇదే పరిస్థితిని మనం కొనసాగించి ఒకరు కాంగ్రెస్ మీదనో, ఒకరు తెలుగుదేశం మీదనో, ఇంకో బీజేపీ మీదనో నిందలు వేసుకుంటూ పోతే ఇన్ని సంవత్సరాలు కాదు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు పోయినా నిజమైనటువంటి అవినీతి చేసిండేటువంటి అధికారి మాత్రం పక్కకు వెళ్ళిపోతాడు. అనావృష్టి ప్రాంతం మాత్రం అలాగే మిగులుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ఈ పరిస్థితి పోవాలంటే
ముఖ్యంగా శాసనసభ నిర్వహించేటువంటి విధుల్లో చట్టంలో ఎక్కడ లోపం ఉంది, ఆ లోపాన్ని ఏ విధంగా మనం పూర్తి చేయాలి, దాని నుంచి అవినీతి ఏ విధంగా అరికట్టాలని చెప్పి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు మా ప్రాంతంలో వాటర్ షెడ్లు జరుగుతున్నాయి. వాటర్ షెడ్లో గట్లు వేయాలి. గట్టు వేయడం అంటే పక్కన ఉండేటువంటి మట్టిని తీసి గట్టు మీద వేస్తున్నారు. నేను ప్రాక్టికల్గా చెప్తాను, ఎందుకంటే వాటర్ షెడ్ కమిటీలో నేను మెంబర్గా ఉండి పరీక్షిస్తే ఎప్పుడో వాళ్ళు సొంతంగా వేసుకున్నటువంటి గట్ల పేరుతో బిల్లు చేశారు. బిల్లులో 40% కమిషన్ అధికారులకు, 40% కమిషన్ అక్కడ ఉండేటువంటి కమిషన్ కాదు, నిజమైనటువంటి శ్రామికునికి 20% ఉండేటువంటి చైర్మన్కి. అంటే రూపాయికి 40 పైసలు మాత్రమే రైతుకు పోతుంది, నిజమైనటువంటి పనికి అక్కడ పెట్టడం లేదు. ఈ విధంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా పేపర్ల మీద ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి తప్ప నిజమైనటువంటి అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టే దాన్ని ఏ విధంగా మార్పు చేయాలని ఏసీ రూముల్లో కూర్చున్నటువంటి అధికారులకు కాకుండా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, కొంతమంది రైతులు, అక్కడ ఉన్నటువంటి సేవా సంస్థలందరూ కలిసి ఈ యొక్క చట్టాల్ని రూపొందిస్తే తప్ప దీంట్లో మార్పు వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పటికి 52 సంవత్సరాల అనావృష్టి వచ్చింది. ఇంకొక 10 సంవత్సరాలు జరిగితే గవర్నమెంట్ లెక్కల ప్రకారం, సైంటిస్టు లెక్కల ప్రకారం అది ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎడారిగా మారిన తర్వాత ఈరోజు మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఆ రోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఏమాత్రం కూడా ఫలితం ఉండదు అధ్యక్ష. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఇప్పటికైనా మనం రాజకీయాలకు అతీతంగా మేల్కోకపోతే ఈరోజు మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మాకు దక్కేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఒక ఊరుంది, ఆ ఊరికి చక్కటి రోడ్డు ఉందనుకోండి, 4 ట్రాక్ రోడ్డు ఉంది, ఉన్నటువంటివన్నీ బిల్డింగులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆ ప్రాంతంలో నీటి చుక్క లేకపోతే అది ఎడారిగా మారుతుందా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆ నీటి వనరుల గురించి అన్ని ప్రభుత్వాలు కూడా మర్చిపోయాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిండొచ్చు, ఇంకో ప్రాజెక్టు కట్టిండొచ్చు, కానీ మా యొక్క కదిరి నల్లమాడ నియోజకవర్గాల్లో ఇంతవరకు సీజీ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్టు తప్ప గత ప్రభుత్వాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టబడలేదు. గత 5 సంవత్సరాలుగా మద్దిలేరు ప్రాజెక్ట్ మరియు పెడవల్లి ప్రాజెక్టు వచ్చింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు 7 సంవత్సరాల నుంచి దానికి నిధులు ఖర్చు పెడితే ఈ సంవత్సరం మొత్తం ప్రాజెక్టులు నిండినా కూడా రైతులకు నీళ్ళు అందించేటువంటి పరిస్థితి లేదంటే ఆ అధికారుల యొక్క అవినీతి గురించి ఒకే ఒక విషయం చెప్తాను అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి పరిస్థితిలో పెడబల్లి ప్రాజెక్టు 2 సంవత్సరాల నుంచి నీళ్లు నిండి ఉంది. ఒక్కొక్క సంవత్సరం 2500 ఎకరాలకు పారుదలకు ఇవ్వచ్చు. ఒకే ఒక కాంట్రాక్టర్ మొత్తం దాదాపు 14 కిలోమీటర్ల లైన్ అంతా పూర్తి అయింది. ప్రాజెక్టు నుంచి మొట్టమొదట ఉండేటువంటి 2 ఫర్లాంగుల యొక్క పని పూర్తి కాకుండా ఆ యొక్క కాంట్రాక్టరు అక్కడ ఉండేటువంటి అధికారి కుమ్మక్కయ్యి ఒక కోర్టులో కేసు వేసిన కారణంగా 2 సంవత్సరాల పాటు నీళ్లు ఉన్నా కూడా అక్కడ ఉండేటువంటి రైతులకు అందించేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. 14 కిలోమీటర్ల బిల్లు ఇచ్చిండేటువంటి వ్యక్తి ఈ 2 కిలోమీటర్ల పని పూర్తి చేయకుండానే అతనికి బిల్స్ అన్ని ఇచ్చేశాడు. కాబట్టి ఈ 2 ఫర్లాంగుల యొక్క పని కోసము మొత్తం అంతా కూడా నిలిచిపోయి డైరెక్ట్గా చెప్పాలంటే దాదాపు 80 కోట్ల రూపాయల పంట ఈ 2 సంవత్సరాల్లో నష్టమైంది అధ్యక్ష. నేను ఎందుకు ఈ యొక్క విషయాలు చెప్తున్నానంటే రాజకీయాలకు అతీతంగా అధికారులను పని చేయించగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క అనావృష్టి ప్రాంతం ఈ యొక్క దుర్భిక్షం నుంచి బయటకు వస్తుంది తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని మనం అందరము గుర్తించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దివాకర్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టినప్పుడు డైరెక్ట్ ఒక వీడియోగ్రాఫర్ని అక్కడ పెట్టి ఎవరికీ కూడా అవినీతికి స్థానం లేకుండా గ్రామ కమిటీలు ఫారం చేయించాలి. ఏ ఎమ్మెల్యే యొక్క అనుచరుడో లేకపోతే ఇంకొకరు చెప్తున్నారు అనేటువంటి పద్ధతి కాకుండా డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఉంది మన దగ్గర. ఆ యొక్క మీడియాను మనం ఉపయోగించుకుంటే ఎటువంటి యొక్క పరిస్థితిలో కూడా లోపం రాదు. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే అధ్యక్ష, వాటర్ షెడ్లో ఒక చట్టాన్ని చేశారు అనంతపురం జిల్లాలో. ఏకగ్రీవంగా ఎన్నికైతే తప్ప వాటర్ షెడ్ ఉండడానికి వీల్లేదు అని గ్రామ కమిటీ పెట్టాం. 198 మంది అంతా కూడా సంతకాలు చేసి అక్కడ ఉండేటువంటి వాటర్ షెడ్ కావాలని చెప్పేసి పెట్టారు. కేవలం 2 పోయి కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తే ఒక ఊరికేనే ఒక 20 మందిని తీసుకుని పోయి ధర్నా చేస్తే ఆ యొక్క కమిటీ రద్దు. ఈ రోజు వరకు మరలా ఆ యొక్క వాటర్ షెడ్కు మోక్షం లేదు. అంటే చట్టాల్లో ఉన్నటువంటి ఈ యొక్క లొసుగుల్ని ఆధారం చేసుకుని కొంతమంది చేస్తున్నటువంటి అవినీతి పనుల కారణంగా ఈ అనావృష్టి ప్రాంతం అలాగే ఉంటుంది అధ్యక్ష.
జాతీయ సంపద ఎంత వృధా అవుతుందో ఒక్కసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. గత 10 సంవత్సరాల క్రిందటి వరకు మాకు సకాలంలో వర్షాలు పడేటివి కనీసం 8 మూటలో 10 మూటలో ఈ యొక్క వేరుశనగ పంట వచ్చేది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఫారెస్ట్లన్నీ కూడా విచ్చలవిడిగా నరికేసిన కారణంగా మాకు వర్షాలు వస్తున్నాయి. ఏ వర్షాలు వస్తున్నాయంటే అకాల వర్షాలు, తుఫాను వర్షాలు తప్ప సహజమైనటువంటి ప్రకృతి వర్షాలు మాత్రం మాకు రావడం లేదు. మా యొక్క వేరుశనగ పంటకు 520 మిల్లీమీటర్ల వర్షం అవసరం లేదు అధ్యక్ష. కేవలం 200 మిల్లీమీటర్ల వర్షం వస్తే చాలు మా యొక్క వేరుశనగ రైతు లక్షణంగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఆనందపడిపోతాడు. ఈ సంవత్సరం మరీ దుర్భిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఏ సంవత్సరము కూడా మేము ఇటువంటి దుర్భిష్టమైనటువంటి పరిస్థితి చూడలేదు. పంట పండకపోవడం ఒక ఎత్తు అయితే, పంటను తీసివేయడానికి ఏదో ఒక తుంపర పడినా, చిన్నపాటి వర్షం పడినా కూడా రైతు దున్నుకొని ఆ యొక్క గడ్డినైనా తీసుకొని పశువును పెంచి పశువు ద్వారా తను బతుకుదామనుకుంటే, ఈరోజు ఆ తుంపర కూడా పడని కారణంగా మొత్తం విత్తనాలన్నీ కూడా భూమిలో ఉండిపోయినాయి. గడ్డి కూడా భూమిలో ఉండి ప్రత్యక్షంగా ఫోటోల్లో చూడొచ్చు అధ్యక్ష. మొత్తం పశువులన్నింటినీ కూడా ఆ యొక్క పొలాల్లోకి తోలేశారు తప్ప దాన్ని తీసుకొని పంటను పండించుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ యొక్క సందర్భంగా నేను 2 విషయాలు మాత్రమే నేను చెప్పాలనుకున్నాను అధ్యక్ష. ఫారెస్ట్ గురించి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ప్రైవేటు వ్యక్తులకి నేరుగా డబ్బు ఇచ్చి ఫలితాన్ని సాధించిన తర్వాత మాత్రమే వాళ్ళకు డబ్బు అందే విధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పెట్టి వాళ్ళని మోటివేట్ చేస్తే తప్ప ఈ యొక్క పరిస్థితిలో మార్పు రాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. గతంలో కలెక్టర్ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఇప్పుడు కూడా 200 మొక్కలు పెంచడానికి ఒక మనిషికి 750 రూపాయలు జీతాన్ని ఇచ్చి ఆ విధంగా 2 సంవత్సరాల పాటు అతనికి జీతాన్ని ఇచ్చేటువంటి దీంతో చింతతో నిశ్చింత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు. నేను చాలా సంతోషపడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఆ కార్యక్రమం కింద దాదాపు జిల్లాలో 50 లక్షల చెట్లు నాటడం జరిగింది. అంతేకాకుండా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 30 లక్షల చెట్లు బతుకుతున్నాయి. ఇంతకుముందు అట్లాంటి కార్యక్రమం ఎప్పుడూ పెట్టలేదు. మొక్కలు ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అని చెప్పేసి ఇవ్వడం, ఇచ్చిండేటువంటివి అమ్ముకోవడం తప్ప ఈరోజు మొక్కలు ఇవ్వడమే కాకుండా 750 రూపాయలు పెట్టి 200 మొక్కల్ని 2 సంవత్సరాల పాటు సంరక్షించే ఒక విధానాన్ని అక్కడ కొత్తగా తీసుకుని వచ్చారు. కాబట్టి నేను ఆనందపడగలను. వచ్చే 2 సంవత్సరాల లోపల ఈ చింత చెట్లన్నీ కూడా మహావృక్షాలై ఆ ప్రాంతంలో 5వ సంవత్సరం నుంచి కాస్త పంట వచ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ విధంగా చట్టాల్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి మార్పులు, ఏ విధంగా చట్టంలో అవినీతి లేకుండా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రాజకీయాలకు అతీతంగా మనమందరము చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక ముఖ్యంగా చిన్న నీటి వనరులు, పెద్ద ప్రాజెక్టులు కట్టాలంటే ఈ రోజు ప్రారంభిస్తే 20 ఏళ్లకు పూర్తి అవుతుందో, 30 ఏళ్లకు పూర్తి అవుతుందో, పూర్తి అయిన తర్వాత దాంట్లో జరిగేటువంటి అవినీతి కారణంగా నీళ్లు ఉంటాయో లేకపోతే ఆ నీళ్లు కొట్టుకొనిపోయి గ్రామాలు మునిగిపోతాయో తెలియడం లేదు అధ్యక్ష. మొన్న పెడబల్లి ప్రాజెక్టు మా ప్రాంతంలో నిండిపోయిందంటే ప్రజలందరూ తండోపతండాలుగా మొత్తం అంతా అక్కడికి వచ్చి ఒక పెద్ద జాతరలాగా మా ప్రాంతంలో ప్రాజెక్టు నిండిందా, ఆ యొక్క గేట్లు ఎత్తేస్తే ఆ నీళ్లు ఎలా వస్తున్నాయని చెప్పి పెద్ద జాతరలాగా అందరూ వచ్చి చూశారు అధ్యక్ష. మరుసటి రోజు పేపర్లో వచ్చిండేటువంటి వార్తలను చూస్తే మరుసటి రోజు ఆ ప్రాజెక్టు దగ్గరికి పోవడానికి కూడా ప్రజలు భయపడ్డారు. ఎక్కడ చూసినా లీకేజ్ ఉంది, అవినీతి కారణంగా జరిగింది అనేటువంటి ఒకే ఒక చిన్న పొరపాటు కారణంగా ఫౌండేషన్లో 1,50,00,000 రూపాయలు పొరపాటు చేసిండేటువంటి కారణంగా ఈరోజు 44 కోట్ల పెడబల్లి ప్రాజెక్టు ఉంటుందో పోతుందో అనేటువంటి భయంకరమైనటువంటి ప్రశ్నార్థకం ఆ యొక్క ప్రాంతంలో ప్రజల మనసులు తొలిచేస్తోందంటే, ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ యొక్క అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు, అవినీతిపరమైనటువంటి వ్యక్తులందరి ద్వారా కూడా ఏ విధంగా మనం నష్టపోతున్నామో దాన్ని ఏ విధంగా నివారించాలో తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.